స్వయాన మాయల మల్లారెడ్డి, నేనైతే ఇదే అంటున్నా. సరే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ పెట్టండి. నేనైతే కబ్జాల మల్లారెడ్డి, మాయల మల్లారెడ్డి. మల్లారెడ్డి అంటే ఈ మధ్యన బాగా చూస్తున్నాం సోషల్ మీడియాలో. మల్లారెడ్డి అంటే చెరువులు అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే కబ్జాలు అంటే మల్లారెడ్డి, మాయ అంటే మల్లారెడ్డి అంటే మాయ. ఇక ఇది నేను సోషల్ మీడియాలో చూస్తున్నా కాబట్టి అనవలసి వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు అయ్యా? స్వయంగా ఆయన కాగితాలతోటి సహా మీడియా ముందు బయట పెట్టిండు. గాపొద్దు గుండ్లపోచంపల్లిలో శ్రీనివాసరెడ్డి అనేట ఆయనే స్వయాన ఈ మాయల మల్లారెడ్డి బామ్మర్ది. ఇక ఇలా 600 గుండ్లపోచంపల్లిలో 650 సర్వే నెంబర్లో 22 ఎకరాల 8 గుంటల భూమి, 22 ఎకరాల 8 గుంటల భూమి. ఇది అక్కడ ఒక 10 మంది పేరిట ఉంది, ఇది ఎప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి 2001 వరకు ఓ 10 మంది పేర ఉంది. ఆ తర్వాత ఇది 22 ఎకరాల 8 గుంటలున్న భూమి ఆఖరికి వస్తారకల్లా ఎంత అయింది? అది 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఎట్లా పెరుగుతుందా భూమి పెరుగుతుందా? వెనకడికి పెద్ద కవులే రాసిరు పద్యాలు. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, అరే ఈ భూమి నాది, ఈ జాగ నాది, ఈ ఇల్లు నాది, ఈ మిద్దె నాది, ఈ మేడ నాది, ఈ భూమి నాది, ఈ నేల నాది. ఎట్టయితే నీది? ఎంతమంది వెళ్ళిపోయారు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎంతమంది మారిరు ఈ భూమి మీదకి వెళ్ళి? ఎప్పుడు నేను నీ చేతుల్లోనే ఉంటానా నేను? ఎంతమంది? అయితే 22 ఎకరాల 8 గుంటలున్న భూమి 33 ఎకరాల 26 గుంటలు ఎట్లా అయింది? భూమి పెరుగుతుందా? మరి పెంచుతాడో ఏమో మల్లారెడ్డి మంత్రాలు చేసి. ఇక ఈ కథ ఇంట్లో ఇప్పుడు మల్లారెడ్డి 16 ఎకరాల పైసిల్కు భూమి శ్రీనివాసరెడ్డి పేరిట పొతం పట్టించిండు. ఇక పొతం పట్టించినాక తర్వాత ఇక అది ఇంతింత దాన్ని మళ్ళీ ఏం చేసిండు? మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్. ఆయనకు ఈయన ఈ మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా మళ్ళీ దాన్ని మార్చిరు. అంటే ఎంత రామశాఖని పనులు చేసిండో చూడండి మల్లారెడ్డి, మాయల మల్లారెడ్డి. ఇది స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగితాలతో సహా బయట పెట్టిండు. మీరు కొట్టూరు ఇప్పుడు వస్తుంది. ఇగో గిసవచ్చి మల్లారెడ్డి, ఈ మల్లారెడ్డి ఎట్లా ఈ మల్లారెడ్డికి పానం నిబ్బరకిస్తుంది? ఇక పోతే ఇది ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లో 14,000 గజాలు. మీకెవరికైనా ఇంత అనుమానం ఉంటే మీరు మేడ్చల్ ఇలాకలో పోయి ఈయన భాగవతం ఏందో మీరు పుస్తకాలు కమ్మలు మళ్ళేస్తే మొత్తం 7 రోజులు చెప్పిన ఒడవని చరిత్ర మాయల మల్లారెడ్డిది. 14,000 గజాలు ఇగో ఈ రకంగా పొతం పట్టించి ఇక ఆజ్ఞ కూడా బుట్టలు వేసుకుండు. తోటకూర వదిలేసిన అడుగు చెప్తారు ఈ ముచ్చట ఎట్ట జరిగింది, ఏంది ఏం కదా ఆధారాలతో సహా.
సాక్ష్యాలతో సహా మీకు ఏది కావాలంటే అది. తోటకూర వజ్రేష్. ఇక ఈయనే మన అదేంది కుత్బుల్లాపూర్లో నేను చెప్తున్నా కదా, ఈయన భాగవతం 7 రోజులు చెప్పిన ఒడువని చరిత్ర మాయల మల్లారెడ్డిది. కుత్బుల్లాపూర్లో సూరారంలో పాపం లచ్చువమ్మ అనేట ఆమె, అయ్యో ఈమె గోస దేవునికి ఎరక. లచ్చువమ్మ అనేట ఆమె